విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. గత జన్మలో కర్మల ఫలితము ఈ జన్మలో ఉంటుంది అని అంటుంటారు. ప్రస్తుతము జన్మలో మనం చేసిన దానమే వచ్చే జన్మలో మన ఉన్నతికి ఉపయోగపడుతూ ఉంటుంది. దానం చేయడం వలన సకల పుణ్య ఫలాలు ప్రాప్తిస్తాయి. పురాణాలు సైతము చెప్తున్నాయి ఈ విషయాన్ని. నవగ్రహ దోష నివారణకు దానాలు చేయడం వలన సకల శుభాలు చేకూరుతాయి, మన కోరికలు తీరుతాయి. ఇలాగే వచ్చే జన్మకు కూడా మనకి మంచి జన్మ అనేది దొరుకుతుంది, సకల శుభాలతో ఉంటుంది. రవిగ్రహ దోషము ఉంటే గనక గోధుమల్ని దానం చేసి కెంపు పొదిగినటువంటి ఉంగరాన్ని ధరించాలి. దీనివల్ల మానసిక రోగాలు, శరీరపరమైన రోగాలు తొలగిపోయి మానసికంగా శాంతి లభిస్తుంటుంది. గురుగ్రహ శాంతికి శనగలు, చంద్రుడికి బియ్యము, కుజుడికి కందులు, బుధుడికి పెసలు, శుక్రుడికి అలసందలు, రాహుకి మినుములు, కేతువుకి ఉలవలు, శనికి నువ్వులు దానం చేయాలి. మరణ భయంతో భీతిల్లే వాళ్ళకి ప్రాణం అభయం ఇవ్వడం అనమాట. అంటే వ్యాధులతో నరకయాతన అనుభవిస్తున్న వాళ్ళకి, రోగులకి వైద్యం చేయడము, పేదలకి ఉచితంగా విద్యను అందించడము, ఆకలితో అల్లాడే వాళ్ళకి అన్నదానం చేయడము, చతుర్విధ దానాలు చేసిన వాళ్ళకి పూర్వజన్మ పాపాలన్నీ కూడా నశించిపోతాయి. అలాగే శక్తి కొలది చేసే ధనభాయము కానీ, వస్తు సహాయం కానీ ధర్మం అంటాం మనం. దీనిగా ధర్మం చేయడం వల్ల ఏంటంటే వచ్చిన పుణ్యఫలం ఇహలోక సౌఖ్యాలకు దారితీస్తుంది. మంత్రపూర్వకంగా ఒక సద్బ్రాహ్మణుడికి చేసినటువంటి దాన ఫలము పరలోక సుఖాలని కూడా అందిస్తుంది. ఉత్తమ జన్మ ప్రాప్తికి ఉపయోగపడుతూ ఉంటుంది. ధర్మం చేయడానికి ఎలాంటి పరిధులు లేవు, తోచింది ఏదైనా ధర్మం చేయొచ్చు. కానీ దానం చేయడానికి మాత్రం కొన్ని పరిధులు ఉంటాయన్నమాట. శాస్త్ర నియమానుసారంగా దానయోగ్యమైన వాటిని మాత్రమే దానంగా ఇవ్వాలి. వీటిని మనం దశదానాలు అంటూ ఉంటాం. ఆ దశదానాల గురించి తెలుసుకుందాము. దూడతో ఉన్న ఆవు, భూమి, నువ్వులు, బంగారము, ఆవు నెయ్యి, వస్త్రాలు, ధాన్యము, బెల్లము, వెండి, ఉప్పు, ఈ 10ంటిని దశదానాలుగా శాస్త్రాల్లో నిర్ణయించడం జరిగింది. వీటిని మంత్రపూర్వకంగా దానం చేయాలి, అప్పుడే శుభ ఫలితం ఉంటుంది. ఏ దానం వలన ఏ ఫలం సిద్ధిస్తుంది అనేది కూడా తెలుసుకుందాము. గోదానం. గోవులో సమస్త లోకాలు ఉంటాయి. పాలిచ్చే ఆవు దూడతో కలిపి బంగారు కొమ్ములు, వెండి డెక్కలు, కంచు, గోపురం, రాగి తోక, నూతన వస్త్రాలు అలంకరించి పాలు పితికేటువంటి పాత్రను కలిపి దానం చేస్తే కనుక మహావిష్ణువు సంతుష్టుడై దాతకు స్వర్గలోక ప్రాప్తి లభిస్తుంది. భూదానం. కృతయుగంలో హిరణ్యాక్షుని కారణంగా భూమి శూన్యంలోకి దొరికిపోతుంటే శ్రీ మహావిష్ణువు వరాహతారం దాల్చి తన దంష్ట్రాగ్రం పైన నిలిపి ఉద్ధరించాడనమాట. సుక్షేత్రం, సమస్త సస్య సమృద్ధం అయినటువంటి భూమిని దానం చేయడం వల్ల అనంత పుణ్యఫలం లభిస్తుంది. వీరికి శివలోక ప్రాప్తిని పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు. తిలదానం. తిలలు అంటే నువ్వులు. శ్రీ మహావిష్ణు శరీరం నుంచి పుట్టినటువంటి నువ్వుల్ని దానం చేయడం వలన సమస్త పాపాలు నశించి విష్ణులోకం ప్రాప్తిస్తుంది. హిరణ్య దానం. దీన్నే సువర్ణదానం అంటాము. బ్రహ్మదేవుని గర్భం నుంచి పుట్టినటువంటి బంగారాన్ని దానం చేయడం వలన సమస్త కర్మల నుంచి విముక్తుడవుతూ ఉంటారు. ఈ దానంతో అగ్నిదేవుడు సంతుష్టుడై అగ్నిలోక ప్రాప్తి లభిస్తుంది. నెయ్యి దానం. ఆజ్యం అంటే ఆవు నెయ్యి. ఇది కామధేను పాల నుంచి ఉద్భవించింది. దీన్ని యజ్ఞయాగాదులకు, సకల దేవతలకు ఆహారంగా హవిస్సు రూపంలో సమర్పిస్తూ ఉంటాము. అంతటి పవిత్రమైనటువంటి ఆజ్యాన్ని దానం చేయడం వలన సకల యజ్ఞఫలం లభిస్తూ ఉంటుంది అనమాట. ఈ దానంతో ఇంద్రుడు సంప్రీతుడై దాతకు ఇంద్రలోక ప్రాప్తిని అనుగ్రహిస్తాడు. వస్త్రదానం. చలి నుంచి శరీరానికి రక్షణ కలిగించేటువంటి వస్త్రం కేవలం అలంకారానికే కాకుండా మన మానాన్ని కూడా కాపాడుతూ ఉంటుంది. అలాంటి వస్త్రాలు దానం చేయడం వలన సర్వదేవతలు సంతోషించి సకల శుభాల్ని కలగజేస్తూ ఉంటారు. అలాగే ధాన్యదానం. జీవి ఆకలిని తీర్చేది ధాన్యం. జీవి ఉత్పత్తికి ఈ ధాన్యమే కారణం. అట్టి ధాన్యాన్ని ఒక బండెడు దానం చేస్తే సకల దిక్పాలకులు సంతృప్తి చెంది ఇహలోకంలో సకల సౌఖ్యాల్ని అనుగ్రహించి పరంలో దిక్పాలక లోకాన్ని ప్రాప్తిని అనుగ్రహిస్తారు. గూఢదానం. రుచుల్లో మధురమైంది బెల్లం. ఈ బెల్లం చెరుకు నుంచి ఉత్పత్తి అవుతుంది. బెల్లం అంటే వినాయకుడు, మహాలక్ష్మికి మహాప్రీతి. మరి ఈ దానంతో లక్ష్మీ గణపతులు సంతుష్టులై దాతకు అఖండ విజయాల్ని, అనంత సంపదల్ని అనుగ్రహిస్తారు. రజత దానం. అగ్నిదేవుడికి అన్నిటి చుక్క నుంచి ఉత్పన్నమైనటువంటి వెండి. ఈ దానంతో శివకేశవులు, పితృదేవతలు సంతృప్తి చెందుతారు. దాతకు సర్వ సంపదలు, వంశాభివృద్ధిని కలిగిస్తారు. లవణదానం. రుచుల్లో ఉత్తమమైంది ఉప్పు. ఈ దానంతో మృత్యుదేవత సంతృప్తి చెంది ఆయుష్, బలం, సంతోషాన్ని అనుగ్రహిస్తారు. వీటన్నిటిని గ్రహణ సమయంలో కానీ, పర్వదిన రోజుల్లో కానీ దానం చేయడం వల్ల ఏంటంటే 10ంతల ఫలం వస్తుంది. అంతేకాదు భక్తి శ్రద్ధలతో చేయాలి.
దానగ్రహీతకు ఏదో ఉపకారం చేస్తున్నామనే భావంతో చేయకూడదు. దీనివల్ల మంచి ఫలితాలు ఉంటాయి. జాతకరీత్యా కానీ, న్యూమరాలజీ ప్రకారం కానీ, వాస్తు కానీ, అలాగే వివాహ పొంతనలు కానీ, ఇంకేదైనా మీరు తెలుసుకోవాలి అనుకుంటే కనుక కన్సల్టేషన్ కోసం స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి సంప్రదించండి. నమస్తే.